వారు హెల్త్ సబ్ సెంటర్లు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. వాటిని చాలా ఒక హెల్త్ సబ్ సెంటర్కి 20 లక్షల శాంక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. చాలా తొందర ఎంత వీలైతే అంత తొందర అన్ని హెల్త్ సబ్ సెంటర్లు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు చేయమన్నారు. ఆ విధంగానే మేము ఖచ్చితంగా 3 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ ఇనాగ్రేషన్కి ఇంతకంటే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తామని మనం చేస్తాం. ధన్యవాదాలు. గ్రామాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా దయచేసి మాకు చెప్తే, మాకు ఒకవేళ అవగాహన లేకపోయినా మీ సలహాలు సూచనల మేరకు మేము అన్ని పనులు సవ్యంగా కరెక్ట్ ఇన్ టైంలో అయ్యే విధంగా చూసుకునేందుకు 100% ప్రయత్నం చేస్తాం సార్. అట్లాగే మా డ్యూటీ కూడా మేము కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. మీ సహాయ సహకారాలు అందరూ, మీ ఆశీర్వాదం కూడా మా పైన ఉండాలి సార్. అట్లాగే ఒక చిన్న విషయం ఏంటంటే 2018 సంవత్సరంలో సంజయ్ కుమార్ సార్ తోటే నేను ఆ రోజు అప్రిషియేషన్స్ ఇప్పటికి నా దగ్గర ఆ వీడియో ఉంది సార్. నన్ను చాలా మెచ్చుకున్నారు ఆ రోజు. ఎందుకంటే రైకల్ మండల్లో ఇటికాల్ అనే ఒక గ్రామ పంచాయతీలో హరితహారంకి సంబంధించి అక్కడున్న ప్రజలందరూ కలిసి కొంత అమౌంట్ జమ చేసుకొని చెట్లు నాటడం కోసం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సాహం అందించారు. సో ఆ విషయంలో సార్ నన్ను, అంటే అక్కడ కార్యదర్శి, అప్పుడు నేను ఈవోగా పనిచేస్తున్నా, ఇప్పుడు ప్రమోషన్లో ఎంపీఓ అయ్యాను. ఈవోగా పనిచేసేటప్పుడు సార్ నన్ను చాలా అప్రిషియేట్ చేసి నాకు ఏమంటారు ఒక ధైర్యం చెప్పారు, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎంప్లాయీస్ చేయాలి అనేసి. ఆ వీడియో ఇప్పటికీ ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఓకే మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది, మమ్మల్ని కూడా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు అనేసి. మళ్ళీ ఆ నమ్మకం ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వారి చేతుల మీదుగా ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో గతంలో చలిగల్లో కూడా పనులు ప్రారంభమైనాయి. పల్లె దవాఖానా అనేది గ్రామంలో అందరికీ, అంటే ఏదైతే విద్య ఉందో వైద్యం కూడా చాలా అవసరం మనిషికి. మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు 20 లక్షల రూపాయలతోటి ఇక్కడ తిప్పనపేట గ్రామంలో వారి చేతుల మీద ప్రారంభోత్సవం చేయడం శుభపరిణామం. ఎందుకంటే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ అయిన తర్వాత కూడా డి గారు చెప్పినట్టు మళ్ళీ ఓపెనింగ్ కూడా వారి చేతుల మీద అతి తొందరగానే చేసుకుందామని చెప్పడం జరిగింది. మరి ఇంకా అన్ని గ్రామాల లోపల కూడా ఈ హెల్త్ సెంటర్లు పూర్తిగా విస్తరింపజేయాలని ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు పల్లె దవాఖానాని ఒక 20 లక్షలు మంజూరు తీసుకొచ్చారు. ఇది తొందరనే మళ్ళీ మా ఎమ్మెల్యే గారి చేతుల మీద వాళ్ళకి తొందరగా ఈ 2 నెలలు 3 నెలల తర్వాత ఈ ఎలక్షన్ రాకముందే మళ్ళీ తొందరగా ఓపెనింగ్ కావాలని. ముఖ్యంగా మా తిప్పనపేట గ్రామస్తులకు ఒక మంచి పరిణామం, వాళ్ళందరికీ శుభాకాంక్షలు. దవాఖానా పెడుతున్నామంటే ఆ దవాఖానా బీమార్లు వచ్చిన వాళ్ళకి అని చెప్పి కూడా మనం అనుకోవద్దు. హాస్పిటల్ అనేది, వైద్య వృత్తి అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే బీమార్ అయ్యే కంటే ముందే దాన్ని నయం చేసుకునే దాని విధంగా హాస్పిటల్లో డాక్టర్ కావచ్చు, మా ఆశమ్మలు, సిస్టర్ అమ్మలు, ఏఎన్ఎంలు ఎవరైనా కానీ ఒక్క బీమార్ అయితే సూదించడే కాదు, రాకుండా కూడా ఎన్నో జాగ్రత్తలు టీకాల కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటారు. ఇది మన గ్రామంలో మన దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి పల్లె దవాఖానాలతోటి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను కూడా ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇక్కడ 20 లక్షలతోటి 900 ఎస్ఎఫ్ట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ 2 ఇళ్ళు కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఇంకా కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. అంత పెద్దగా మంచిగా ఉంటుంది. దాని వలన మన ఏదైతే వైద్య సిబ్బంది, మన ఆశమ్మలు, ఏఎన్ఎంలు, ఇక్కడ డ్యూటీ డాక్టర్లు వచ్చినా కానీ కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. కొంత ఊరికి దూరమైన మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ కొంచెం కరెంటు పోల్స్ అవి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. తప్పకుండా 100% చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా చేయిస్తున్నారు. కానీ అది చేసేకంటే ముందే మన పని మొదలు పెట్టండి. నాకు తెలిసి అది వేయడానికి మనకు మీరు కరెక్ట్గా తీసుకుంటే పెద్దలు మాజీ సర్పంచ్ రాయలింగ్ అని చెప్పినట్టు వెనక్కి మంచిగా తీసుకుంటే వాళ్ళకు డిస్టర్బ్ లేకుండా ఒక 2 ఫీట్లు ఇడిచిపెట్టి తీసేసుకుంటే అయిపోతుంది. మరి అదేవిధంగా తిప్పనపేట పేరుకే గ్రామం కానీ జైత్యాల ఒక భాగం అయిపోయింది. జైత్యాలకే ఒక భాగమైన సందర్భంలో ఇక్కడి ప్రముఖులందరూ ఉన్నారు. గౌరవ ఎంపీఓ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు. ఒరే ఏంటంటే రేపటి నాడు ఇల్లు కట్టుకునేటప్పుడు కావచ్చు, ప్లాట్లు పెట్టేటప్పుడు మనందరం కూడా కొంత లేఅవుట్ పెట్టుకొని కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయో
సంజయ్ కుమార్ చెప్పేది ఏం లేదు. ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మనం రేపటి నాడు ఇక్కడ ఇండ్లు కడితే ప్లాట్లు పెడితే తప్పకుండా ఈ గ్రామం అభివృద్ధి అవుతుంది. అప్పుడు మాత్రం మనం ముఖం చూసుకుంటే అయితే ఎవరి 3 నీళ్ళు ఎటు పోతాయో తెలియకుండా అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన గౌరవ ఎంపీపీ గారు కొత్తగా వచ్చిన అమ్మాయి వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మరి ఇక్కడ నాకు తెలుసు కొంతమంది అధికారులు ఫోర్జరీలు కూడా చూసిన, కానీ ఒకళ్ళను నష్టపెట్టడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి చాలాసార్లు చెప్పి చూసిపోతా, కానీ ముఖం మీద మాత్రం చెప్తా. సో మీడియా ద్వారా కావచ్చు ఇనటోళ్ళకు అర్థమవుతూ ఉండుంటుంది. ఎప్పుడైనా కానీ అధికారులు అంటే వాళ్ళు బాధ్యతగా పనిచేయాలి. అధికారులు బాధ్యతగా పనిచేసినప్పుడే ఆ గ్రామంలో డెవలప్ అవుతుంది. ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. దాంట్లో ఈ తిప్పనపేట గ్రామం ఇంతకుముందే చెప్పినట్టు జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గర ఉంది. తప్పకుండా ఈ గ్రామంలో రైతులకు ఎలాంటి కూడా నష్టం జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి గతంలో మాస్టర్ ప్లాన్ అనేది వస్తే కూడా కంప్లీట్గా రద్దు చేయించడం, దాని మీద రకరకాలుగా పుకార్లు పుట్టించారు. మాస్టర్ ప్లాన్ జగిత్యాల పట్టణానికి సంబంధించే పునఃసమీక్షించబడుతుంది అన్నారు. ఆ సమీక్షిస్తామన్న సందర్భంలో ఎలక్షన్ల కంటే ముందు చాలా కొంతమందికి ముందడిగా అడిగేయనియరు మాస్టర్ ప్లాన్ అనేది. ఎందుకంటే తిప్పనపేటలో ప్రత్యేకంగా తెలవాలి. అదే రకంగా గ్రామాలకు కూడా ఇవ్వాలే పరిస్థితులను బట్టి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం అయితే కలిసేది లేదు. కానీ ఏదైతే రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ చేసినప్పుడు మాత్రం నిబంధనలకు అనుగుణంగా పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేరు. పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, ట్రాక్టర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చే విషయంలో కావచ్చు, కరెంటు బుగ్గలు పెట్టే విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. చిన్న మండలం అయింది. మరి మా గౌరవ అక్క ఎంపీపీ గారు రామారావు గారు ఉన్నారు, మా గంగారావు ఉన్నాడు, ఈ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు. అసలు ఆలోచించి ఈ మండలాన్ని ఏమైనా కొంత పునర్విభజన కూడా చేసుకోవాలి. మరి 5 గ్రామాలతో మండలం అయింది. అప్పుడు కొద్దిగా ఆదరబాదరగా అయింది. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాల్లో మనం చెప్తే చాలా తక్షణం స్పందిస్తూ ఉన్నారు. మనం చెప్పిన 2 గ్రామాలు కూడా ఇప్పటికీ గ్రామ పంచాయతీలు అయినాయి. సో ఈ మండలాన్ని కూడా కొంత రీఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. తిప్పనపేటగానే ఉండని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో శంకులపల్లి ఒక్కటి కలుపుకున్న అవసరానికి ఇక మిగతాది గ్రామ పంచాయతీగానే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో అవి ఒక క్రమబద్ధంగా జరిగితే ఈ గ్రామము ముందు డెవలప్ అవుతుంది. భూములు ఉన్న వాళ్ళకు కూడా రేపటి నాడు మంచి వాల్యూ వస్తుంది. గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఉంటుంది. దాంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ అప్పుడు కట్టాం. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కడు పేదస్తులు కూడా ఉన్నారు. ఉన్నోళ్ళు భూముల ధరల నుండి బాగా ధనవంతులు ఉన్నారు, కడు పేదస్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో ఖచ్చితంగా నేను ఎక్కువ మందికి వచ్చే విధంగా చేస్తా అని చెప్పి మన యువ నాయకులు మహేష్ గారికి గంగాధర్ గారికి ఇద్దరు కూడా నేను మాట ఇచ్చిన. నిజమైన అర్హులు మీరు చెప్పండి, తప్పకుండా ఇక్కడ మనం ఇందిరమ్మ ఇల్లు కూడా రేపటి నాడు తప్పకుండా ఇంకా లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.